చెన్నైలో 2 ఎర్రచందనం గోదాములపై తిరుపతి పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఖాజా ముజాయిద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనంతో తయారు చేసిన పూసలు, పౌడర్, చిన్న చిన్న వస్తువులను పోలీసులు కనుగొన్నారు. ఎర్రచందనం దుంగలను ముక్కలు ముక్కలుగా తయారు చేసి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సుమారు 9 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఫస్ట్ టైం 2 గొడవన్స్ ఒకే టైంలో పక్కన దొరికింది మనకి. అంటే మా టీం చాలా బాగా పనిచేశారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఇది అన్ని ఎక్స్పోర్ట్కి పోయినట్టు కనిపిస్తుంది మాకు. అంటే ఇలాంటి చిన్న చిన్న మెటీరియల్స్ అన్నీ కూడా లాక్స్ కాకుండా ఫినిష్డ్ గుడ్ లాగా బయట వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో వీ విల్ కంప్లీట్లీ ట్రేస్ ద నెట్వర్క్, ఎట్లా చేస్తున్నారు, బయట ఎలా పంపిస్తున్నారు ఈ మెటీరియల్ అనేది కూడా మేము ట్రేస్ చేస్తాము. దాని పని మీదనే ఉంటున్నాం. సో అనదర్ మేజర్ సీజర్ 9 టన్స్ అనేది ఇంతవరకు మనం 8, 7, 10 టన్స్ అట్లా సీజ్ చేసాం. దిస్ ఇస్ అనదర్ సీజర్. దీంట్లో ముఖ్యమైనది ఏమంటే వాళ్ళు ఇండస్ట్రీ నడిపిస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. ముఖ్యంగా మన దగ్గర నుంచి తిరుపతి, శేషాచలం ఫారం నుంచి దుంకలు తీసుకెళ్ళి అక్కడ పోయి బీడ్స్, చిప్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ నెట్వర్క్ కూడా మేము పూర్తిగా ట్రేస్ చేసి ఫుల్ ఇది డిటెక్ట్ చేస్తాం ఈ కేసు.